ఇర్మియా గ్రంథం నుంచి 20వ అధ్యాయం 11 వచనం. ఇర్మియా గ్రంథం నుంచి 20వ అధ్యాయం 11 వచనం. ఇర్మియా 20:11. ఇర్మియా 20:11 చదవండి. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక చుట్టూనిదరు. వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడదు. వారు ఎన్నడూ మరవబడరు. నిత్య అవమానం. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన్ని మా తండ్రి, ఇర్మియా గ్రంథం నుంచి 20వ అధ్యాయం 11 వచనం. అయితే పరాక్రముల శూరుని వల్ల యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారు ఎన్నడూ మరవబడే నిత్యావమానం పొందుదురు అనే మాట ఎవరి పట్ల నెరవేరుతుందో మాకు తేటపరచండి, సహాయించమని. మాకు అందరికీ హింసించేవారు ఉన్నారు, మమ్మల్ని అందరినీ బాధ పెట్టేవారు ఉన్నారు. కనుక ఈ విషయంలో మీ కృప మాకు తోడుగా ఉంచండి. సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నేను ఆశించి దేవించు యేసునామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దాంట్లో ఎవరు ఎలిపెట్టింది మంచిగా వచ్చేదాన్ని. ఇప్పుడు సౌండ్ మారింది మంచిగా. వాక్యం విన్న వాక్యం అర్థం కాకపోతే చెప్పిందంత వ్యర్థమైతే మళ్ళీ మీరు వాక్యాన్ని అనుసరించి నడవలేరు. వాక్యాన్ని అనుసరించి నడవకపోతే దేవుని కోపం వస్తుంది. దేవుని కోపం వస్తే మనం తట్టుకోలేము. నిన్న లింకులు ఉంటాయి. ఇప్పుడు మీకు తిట్టినవి జ్ఞాపకం ఉంటాయి, మీకు ఇష్టం లేని మాటలు మాట్లాడితే బాగా జ్ఞాపకం ఉంటాయి, మీకు దీవెనకరమైన మాటలు ఆశ్చర్యకరమైన మాటలు అస్సలే జ్ఞాపకం ఉంటాయి. మరి ఈ చికాకు ఎవరు చేస్తున్నట్టు ఒక అదృశ్యమైన శక్తి చేస్తుంది. మన కోరికలు నెరవేరకుండా, మన ఆలోచన సఫలం కాకుండా వింటున్నారా? అది ఎవరి ద్వారా చేస్తుంటే ప్రభుత్వంలో ఏ అధికారం ఉన్నా ఆ అధికారం ద్వారా మన చికాకు చేస్తుంది. ప్రభుత్వం ఎవరున్నా సరే, ఇప్పుడు నీ ఇంటి మీద అధికారి ఎవరున్నారో ఆయన ద్వారా చేస్తుంది. ఒకవేళ ఆయన మెలుకోగలిగి ఉంటే ఇంకా కింద వారి ద్వారా చేస్తుంది. ఒక అదృశ్యమైన శక్తి మనం ఎప్పుడు చెడగొడుతూ ఉంటుంది. ఇంకొక అదృశ్యమైన శక్తి ఎప్పుడు మనం దేవిస్తూ ఉంటుంది. అది కేవలం మన మీద ఆధారపడినది, బాగుపడడం చెడిపోవడం. ఎవరి మాట అంటే వాళ్ళ ద్వారా వచ్చే ఫలితం వస్తుంది. జీవమరణములు మన ఎదురుగా ఉంచండి, శాపం ఆశీర్వాదం మన ఎదురుగా ఇచ్చండి. అవి అనుభవించడం నీ ఇష్టం అన్న, అది నీ ఇష్టం. నేను నడవడి నీ ప్రవర్తనే నువ్వు చెడిపోవడానికి కారణం. నేను నడవడి నీ ప్రవర్తనే నువ్వు ఆశించబడటానికి కారణం. ఆశించబడాలంటే నేను నడవడి ప్రవర్తన ఇలా ఉండాలి. ఇక చెడిపోవాలంటే మనకు చిన్నప్పటి నుంచి అలవాటేనా చెడిపోయే మార్గం. దానికి కొత్తగా నేర్చుకునేది ఏముండదు. అది వెన్నతో పెట్టిన విద్య. మన తండ్రి సాతాను అనండి. మన తండ్రి అంటే ఏమవుతుంది? మన తండ్రి సాతాను అయితే అంటే ఏమవుతుంది? మన యేసు ప్రభు సాతాను దగ్గర నుంచి రక్తమిచ్చుకొని దత్త తీసుకున్నాడు. అలయలుయా చెప్పండి. రక్తమిచ్చుకొని దత్త తీసుకున్నాడు. దత్త తీసుకున్నప్పుడు మనందరం దత్తపుత్రులం. చెప్పండి. ఒరిజినల్ కాదు కానీ దత్తపుత్రులం. దత్తపుత్ర ఆత్మ మనకు ఇచ్చేసాడు దేవుడు. అయితే ఆత్మను అనుసరించి నడిస్తే బయటపడతాం. ఇక ఆత్మను అనుసరించి నడవకపోతే ఇక ఎప్పుడున్న కష్టాలు ఇంకెక్కువ కూడా ఉంటాయి కష్టాలు. కనుక వినండి,
అయితే నీ జోలికి ఎవరైనా వస్తే పరాక్రమం గల శూరుని వలె, ఇప్పుడు మన మీదకి ఎవరైనా వస్తే పరాక్రమం గల శూరుని వలె మనం వాళ్ళ ఉరుక చాదుకోవాలని, మనకు అన్నదమ్ములు ఉంటే, మనకు బలగం ఉంటే, మనకు పెద్దవాళ్ళు ఉంటే, మనకు రాజకీయ నాయకులు తెలిస్తే, మనకు గవర్నమెంట్ అధికారులు తెలిస్తే వాళ్ళ దగ్గరికి పోతాం మొట్టమొదటి. అవునా? అవునా అంటే అవునా. తెలియకపోయినా సరే వాళ్ళకు వాళ్ళ అధికారులు కనుక వాళ్ళ చేతుల్లో ఆ పని అవుతుంది కనుక వాళ్ళకి దరఖాస్తు కూడా ఇస్తాం. అవునా? అయితే మన దరఖాస్తు చెత్తబుట్టలో పడేస్తాం. తెలుసా? పోలీస్ స్టేషన్లో వాళ్ళని చంపినంటే వాళ్ళు 4-5 రోజులకు ఎఫ్ఐఆర్ రాయరు. తెలుసా? కేసు బుక్ చేసుకొని ఎమ్మటే కోర్టుకు పంపరు అసలే. కానీ యేసుదేవుని దగ్గరనైతే అసలు నువ్వు అప్లికేషన్ చేయకుండా ఏం లేదు. చెప్పండి. అప్లికేషన్ ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయన ఐ విట్నెస్ కదా. చెప్పండి. ఏ విట్నెస్? ఐ విట్నెస్. ఆయనకు 7 నేత్రాలు ఉన్నాయి. అవి భూలోకం అంతా సంచరిస్తున్నాయి. ఎవరి గురించి సాక్ష్యం అనక్కర్లేదు దేవునికి. ప్రభా నా భర్త మంచోడు కాదు అని చెప్పనక్కర్లేదు. నా భార్య ఎంత గయ్యాలదో నీకు తెలవదు అన్నట్టు చెప్పనక్కర్లేదు. అననీయ అనే భక్తుడు చెప్తున్నాడు సౌలు దగ్గరికి, తారసోడని సౌలు అంటే పౌలు ఉండగా, పౌలు దగ్గర, ఓ ప్రభా ఆయన ఎంత దుర్మార్గుడో నీకు తెలుసా, ఆయనే ఎవరిని ఈ సంఘాన్ని చిత్తహింసలు చేస్తున్నాడు, అధికారుల ద్వారా పత్రాలు తీసుకొని అంటున్నాడు. దేవునికి అట్లా ఏం ప్రవక్తలు ఏందో ఏమో మరి నాకు తెలియదు. దేవునికి అట్లా చెప్తారు ఎక్కడన్నా? ఎవరి గురించి అసలు ఏమి చెప్పనక్కర్లే. యోహాను సువార్త 2వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు చదవండి. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారు వశము చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. నేనైతే నాకు ఎవరైనా అన్యాయం చేయని, మోసం చేయని, దగా చేయని, ఏం చేయని నోరు మూసుకుంటా. ఎందుకంటే దేవుని తెలుసు కదా వాళ్ళ సంగతి, వాళ్ళు ఏం చేశారు చెప్పరు. మీరైతే చేస్తారు. మీరు ఎట్లా చేస్తారంటే చెబితే ఏమవుతుంది? అందరు చెప్తారా? సరే, మీరు ఎవరెవరు చెప్తారో వాళ్ళతో ఆ పని అవుతుందా? చెప్పండి. మీరు ఎవరెవరితో చెప్తారు వాళ్ళని సమస్య పరిష్కారం చేస్తారా? మరి ఎందుకు చెప్పుడు ఎందుకు? నాకు తెలవకూడదు. చెప్పుడు ఎందుకు? పోలీస్ స్టేషన్ చేస్తుందా? కోర్టులు చేస్తాయా? అగో మేము ఎవరికి చెప్పారు? ఆ దొర చేస్తాడా? ఆ దొరసాన్ని చేస్తాడా? మీ అమ్మాయి చెప్పారు, మీ అమ్మాయి చేస్తుందా సమస్య పరిష్కారం? మీ నాన్న చెప్పారు చేస్తాడా? అక్క చెప్పారు చేస్తాడా? ఫ్రెండ్కి చెప్పారు చేస్తాడా? ఎందుకు అనవసరంగా టైం ఎంత చేసి వేస్ట్ చేసి వాళ్ళతో 10 నిమిషాలు ఆగే బదులు ఆ గంట సేపు దేవుని దగ్గర, దేవుడా ఎందుకు ఇట్లా ఏందో నాకు ఏమర్థం కావట్లేదు, నా దగ్గర తప్పు ఉంది చెప్పు, ఒప్పుకుంటా, విడిచిపెడతా. అట్లా చేయొచ్చు కదా ప్రార్థన. చేయరు అట్లా. మళ్ళీ అన్ని క్రైస్తవ పేర్లే. చెప్పండి. అన్నీ మళ్ళీ బాప్తిసమే. మన పరిశుద్ధాత్మ పొందేటోళ్ళు పొందుతారు. మన భాషలు మాట్లాడరు. నేనైతే నమ్మని ఎవరు చెప్పాను, ఏం చెప్పాను. ఏదన్నా ఉంటే కెలికి మాట్లాడిపిస్తే ఏదో ఒక్క మాట మాట్లాడుతాను. మాట్లాడేందంటే అప్పుడు ఒకటి మాట్లాడతాడు. చూడండి, వాక్యం కాడనా విస్తారంగా మాట్లాడతాడు. వాక్యం అయిపోయిందా మళ్ళీ ఏం తెలియనట్టే ఉంటుంది. నాకు వాక్యమే తెలియదు, నాకు ఏం తెలియదు అన్నట్టే ఉంటుంది. మా కరీంనగర్ మా కరీంనగర్ సేవకులందరికీ, ఆమోసు గారికి ఏం తెలియదు అన్నట్టే ఉంటుంది. ఆడ పిచ్చోడు, వాళ్ళ దగ్గరికి అంతా పల్లెటూరు వాళ్ళు వస్తారు. ఆయన మాకు ముద్రేశారు. మా పల్లెటూరు సంఘం. పల్లెటూరే భూపాలపల్లి, మన పల్లెటూరు లేకపోతే భూపాలపట్నం సిటీనా, మండలం అన్న కాదు, మన పల్లెటూరు, వచ్చాం పల్లెటూరు. మళ్ళీ జరగదుగా వస్తుంది లేయా. అయితే పరాక్రమ గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నువ్వు అంటావా మరి ఆ మాట అనగలవా? అనలేవు. ఆ సాక్ష్యం నీ దగ్గర లేదు. అయితే పరాక్రమ గల శూరుని వల్ల యెహోవా నాకు తోడై ఉన్నాడు. యేసు చెప్పలేదా? ఇమ్మానుయేలు అనగా భాషాంతమైన దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము. మరి దేవుడు తోడున్నాడంటే ఆయన పరాక్రమశాల కాదా?
ఎప్పుడు పరాక్రమవంతుడా కదా? అయితే పరాక్రమ గల శూరుని వల్ల యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. ఇప్పుడు దావీదుకు యెహోవా తోడై ఉన్నాడు. మరి గొలియాతు గెలిచిండు ఆయన మీద? గెలిచిండా? దావీదు మీద గెలిచిండా? గెలవరు. మరి మీరెందుకు మీ శత్రువుల నుంచి భయపడతారు? మరి మీరెందుకు చూసి మీ విరోధుల నుంచి భయపడతారు? మరి మీరెందుకు మీ పగవారి నుంచి భయపడతారు? మీరెందుకు మీ మీద దుర్మార్గులైన అధికారుల నుంచి భయపడతారు? మీరెందుకు మీ మీద భయంకరమైన శత్రువులను చూసి భయపడతారు? నేను పరాక్రమం వల్ల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. మామూలు దేవుడుగా తెలుసా? మళ్ళా పద్మసింహం. పద్మసింహం అంటే యవ్వన దశలో ఉండి మంచి నడి వయసులో ఉండి, వింటున్నారా? నడి వయసులో ఉండి అడవినంతా గడగడలాడించిన సింహం ఏది కూడా దాని మీదకి రానే రాదు. ఏనుగు కూడా భయపడాల్సిందే. చెప్పండి, ఏనుగు కూడా భయపడాల్సిందే. ఏది మళ్ళా చిరుతపులి బాగా స్పీడ్ గురుకుతుంది అంటారు కదా. నేనైతే సింహం అయితే చిరుతపుల్ని గేది మొత్తం కొరికి పడేసింది తెలుసా. బాగా స్పీడ్ పోతుంది అంట తెలుసా. స్పీడ్ గీడ అంత వస్తుంది. లేయలియా, జాగ్రత్తగా వినండి. పరాక్రమాల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిలుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనక బహుగా సిగ్గుపడుదురు. యుక్తిగా, యుక్తి అంటే తెలివిగా అంటే దేవుని స్వరం లేకుండా నడుచుకుంటారు కనుక, దేవుని ప్రేరేపణ లేకుండా, దేవుని దర్శనం లేకుండా, దేవుని ప్రవచనం లేకుండా, దేవుడు మాట్లాడకుండా, దేవునితో ప్రమేయం లేకుండా, సంబంధం లేకుండా వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడను మరవబడని నిత్య అవమానం పొందురు. ఎవరు ఇలాంటి ఉపద్రవానికి లేదా ఇలాంటి దానికి గురయ్యేవాళ్ళంటే మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో 10వ వచనంలో రాసి ఉంటుంది. అలాంటి వారు ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. లేయలియా. యేసు ప్రభు చదవండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం మనం. చదవండి. ఎవరు వీరంటే యేసు ప్రభు జయప్రవేశం చేస్తుండే. ఎక్కడికి? యెరూషలేము పట్టణానికి. మొన్న ఏదో మట్టల ఆదివారం అంటారు కదా, అదనమాట. ఏంటి? ఏ ఆదివారం? మట్టల ఆదివారం ఉంటుంది కదా, వారనమాట. 11వ అధ్యాయం మనం 10వ వచనం చదువుకున్నాం కదా. లేయలియా. 10వ వచనం చదువుకుంటే 9 కూడా కాదు, 11వ అధ్యాయం కదా. 7వ వచనం చదవండి. లూక్, మీరు రైట్. చదవండి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగులను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెలుచుండిన వారును వెనుక వెలుచుండిన వారును జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఒక మాట చెప్పిండు. ఎదురుగున్న గ్రామానికి వెళ్ళండి,
ఆ గ్రామంలో ఊరుబెట్ట తలవాకిట ఆ పందిరి గుంజకు గాడిద పిల్ల కట్టేసి ఉంటుంది. వాటిని ఇప్పుకొని నా దగ్గర తీసుకొని రండి. మీరు ఇప్పేటప్పుడు ఎందుకు ఇప్పుతున్నావా, అది మా గాడిద అని ఎవరైనా అంటే ఏది యేసుప్రభు కావాలంట అని చెప్పండి. వెంబటి అట్లా తీసుకో అంటారు అని చెప్పేసి చెప్పగానే నిజంగానే శిష్యులు వెంబటి ఎదురుగున్న గ్రామానికి వెళ్ళాను. వెళ్ళి ఆ కట్లతో ఉన్న గాడిదను బాగా రండి, జాగ్రత్తగా రండి. ఈ మాట దేనికి అర్థమిస్తుందంటే మీరు సువార్త చెప్పడానికి అర్థమిస్తుంది. లోకంలో ఉన్న మనుషులు దుర్మార్గులు కట్టిన కట్లలో ఉన్నారు. వారి కట్లు మనం ఇప్పుదము రండి, వారి పాశములు మన యొద్దండి పారవేయదము రండి అనే భూరాజులను యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా చదువుతారా 2వ కీర్తన 1, 2, 3 వచనాలు. 2వ కీర్తన 1, 2, 3 వచనాలు. అన్యజనులు ఎలా అల్లరేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మన వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఆకాశముందున్నవాడు లేహ నా మాట జాగ్రత్తగానండి. ఒక డ్రామాలో ఒకేసారి పరద రయ్యన గుంజంగానే తెరుచుకుంటుంది, మళ్ళీ గుంజంగానే మళ్ళీ అయిపోయి ఒక సీన్ అయ్యాగానే ఒక సీన్ వస్తామా. అయితే భూరాజులు అంటే ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఇక్కడున్న శక్తులు అని అనుకుంటున్నాం కదా, అవన్నీ కావచ్చు. అవి మనుషుల సమస్యలను పోగొట్టగలవా? ఇప్పుడు తీగలుట్టపల్లిలో ప్రజలందరికీ సమస్య ఉన్నదండి. ఇక్కడ నువ్వు ఎన్నుకున్న ఒక నాయకుని మీ అందరి సమస్యలు పోగొట్టగలడా? ఎవరు మాట్లాడితే ఏమవుతుంది? పెద్ద గుడి ఉన్నది, పెద్ద దేవుడు ఉన్నాడు, బంగారు దేవుడు, తాడు చెట్టు ఎత్తి చేసినాం. మనుషుల సమస్యలు పోగొట్టగలడా? పోగొట్టలేదు. భూరాజులు ఆయన అభిషేక్తుడుగా యేసుప్రభుకు విరోధంగా మాట్లాడుతున్నారు. మనుషుల యొక్క సమస్యలు మేము పరిష్కారం చేస్తామంటున్నారు. అవుతుందా? ఎవరి వల్ల అవుతుందా? నేనైతే నా సమస్య వచ్చినప్పుడైతే లోకరీతిగా ఎవరు ఏ మర్యాదలు చేయాలనో, ఏ భక్తి ప్రదర్శించాలనో అవన్నీ ప్రదర్శించాను. ఏం లాభం లేదు. ఆఖరికి చచ్చిపోదాం అనుకున్నా. మరి ఏ శక్తి అన్నా నేనైతే వాళ్ళకైతే యథార్థంగానే ఆరాధించను కదా. ఏ శక్తి నన్ను పూజించేవాడు దావద్దు ఉరికొచ్చిందా? మరి ఎవరన్నా మా తాతలు అయితే పెద్ద పెద్ద మందిరాలు, అన్ని దేవతల మందిరాలు కట్టి మరి ఎవరైనా వచ్చిందా? ఎవరు రాలేదు ఆదుకోవటానికి. జాగ్రత్తగా వినండి. లేలుయా. భూరాజులు యెహోవాకు నా అభిషేక్తునికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఎదురుకున్న గ్రామంలో ఉన్న ఆ గాడిద పిల్లని ఎప్పుకొచ్చింది. మనం కూడా అనేక మంది రకరకాల కట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకరు అన్ని రకాలుగా సుశుద్ధంగానే ఉన్నారు. నేను కూడా ఈ లోకరీతిగా అన్ని రకాలుగా సుశుద్ధున్నాను. చచ్చిపోదాన్ని ఊరు పెట్టున్నా. మరణ బంధకాలను చుట్టుకున్నాయి, పాతాల మీదను పట్టుకున్నాయి, శ్రమ దుఃఖం నాకు కలిగింది, మరణ బంధం. ఇక గొర్రెను మెడకాయ కొట్టడానికి తనకు తాడు పెట్టి తీసుకుపోతాడు. అవునా? తీసుకుపోయి ఇక దాని మీద కత్తి లేపుతుంటారు. అట్లనే ఉన్నది నా పరిస్థితి. కానీ ఒక సువార్థికుడు వచ్చి ఆగస్టు గారు అని ఇక్కడ పెద్ద పిల్ల ఆయన, ఇక్కడ కూడా కాదు, పెద్ద కలవాలు అంటారు కదా, పెద్ద కలవాలు ఆయన అక్కడ ఆదిలాబాద్లో సువార్థికుడు. నేను అక్కడ ఊరు బయట ఉంటే చచ్చిపోదానంటే ఆయన నా దగ్గరకు వచ్చి ఎవరైనా నువ్వు ఎందుకు నువ్వు ఇక్కడ అన్నాడు. దేవుడు ఆయన ద్వారా నాకు ఆ కట్టబడిన గాడిద కట్లు ఇప్పించాడు. ఆ కట్టబడిన గాడిద తీసుకొచ్చినాక వేసిపోయి ఏం చేసిండు? దాని మీద కూర్చున్నాడు. కాబట్టి దాని మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసినప్పుడు యేసు ప్రభువు ఉన్న గాడిదను సన్మానించాలో వద్దా? ఆహ్వానించాలో వద్దా? చెప్తే ఏమవుతుంది? ఆహ్వానించాలో వద్దా? ఆహ్వానిస్తే ఏమవుతుంది? అక్కడ రాస్తున్నది, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. గాడిద అంటే అర్థమైంది తెలుసా?
దీనత్వంతో వస్తే నువ్వు గాడిద మీద ఎక్కినట్టు. నువ్వు కళ్ళు మొత్తం పండ్లు కొరుక్కుంటా కళ్ళు గుడ్లలో పెట్టుకుంటూ వస్తే నువ్వు గుర్రం మీద వచ్చినట్టు. చెప్పండి. దీనత్వంతో వస్తే నువ్వు గాడిద మీద వచ్చినట్టు. నువ్వు కనుక కోపంతో వస్తే ఎర్ర గుర్రం ఉంటుంది ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో. అది ఎర్ర గుర్రం నీది, చదువు. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో ఎర్ర గుర్రం చదువు. ఎర్ర గుర్రం లేదా? ప్రకటన గ్రంథం చదివిన ప్రకటన గ్రంథం చదవండి, మీకు విశ్వాసం రోజు రోజుకి పెరుగుతుంది. సామెతల గ్రంథం చదవండి, మనుషుల మధ్య ఎలా మసులుకోవాలో తెలుస్తుంది. కీర్తన గ్రంథం చదవండి, దేవునికి మీకు సంబంధం రోజు రోజుకి పెరుగుతుంది. హల్లెలూయా. 4వ వచనం. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళెను. మనుషులు ఒక్కనొక్కరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేటుకు ఆ గుర్రం మీద కూర్చున్నవానికి అధికారం ఇవ్వబడును. మరియు అతనికి ఒక పెద్ద అది ఎర్ర గుర్రం అంటే. ఎప్పుడన్నా ఎర్ర గుర్రం ఎక్కినారన్నా? ఒక ఆయన, అయ్యగారు నేను ఎర్ర గుర్రాన్ని ఎక్కిపోతున్నా, దాన్ని నాకేం అర్థం కాలేదు, దాని అర్థమైందని. అంటే నీకు బాగా కోపం ఉంటుందన్న. అవును నిజమే, నువ్వు చెప్పిన కోపం నిజంగానే. మా అల్లుని అమ్మ కుట్టుడు కొట్టినా, కొసపానంతో ఇడిచిపెట్టినాడు. అల్లుని బిడ్డనిచ్చినాను, కొసపానంతో ఇడిచిపెట్టాడు కొట్టి కొట్టి. అదే ఎర్ర గుర్రం అన్న. చెప్పండి, అదే ఎర్ర గుర్రం అంటే అదే. తెలుసుకోండి, దేవుని దగ్గర దర్శనాలు నమ్మండి, ఆత్మీయంగా బాగా ఎదిగిపోతారు. నేను అన్నా కదా ఎక్కువ తక్కువ మాట్లాడానని. నేను నోరు మూయబడాలంటే దర్శనాలు నమ్మండి. నేను నోరు మూయబడాలంటే ధ్యానంలోకి వెళ్ళండి. నోరు మూయబడాలంటే వాక్యం అర్థం కాని వాక్యం దేవుని దగ్గర నుంచే అర్థం తీసుకోండి. దేవుని దగ్గర నుంచి అర్థం తీసుకో, లేకపోతే నువ్వు ఎప్పుడు ఎర్రగొర్ర మీదనే ఉంటావు. ఎర్రగొర్ర మీద ఉత్తగా ఉంటావా? ఖడ్గం పట్టుకొని ఉంటావు. ఖడ్గం ఉత్తగా ఉంటుందా? నరుక్కుండా పోతాం మొత్తం అందరు. లేయలుయా. ఇప్పుడు మనం చూసిన ఇది గుర్రం కాదు, గాడిద. చెప్పండి, ఇది గుర్రం కాదు, గాడిద. మళ్ళీ అడవి గాడిద కూడా, కన్సర్ గాడిద కూడా కాదు, ఊరు గాడిద. పాపం అది ఎద్దులాగానే ఎప్పుడు పాలు మరుస్తుందో అంతే. దాని బరువులు మోపించి వెనకట ఇసురాయలు, వెనకట ఇసుక. నేను ఈ మధ్యనే ఒక 5-6 సంవత్సరాల కింద బాన్సువాడ నుంచి ఏదో ఊరు పోతుంటే ఎక్కడో లోపల నుంచి గాడిద మీద వడ్ల బస్తాలన్నీ ఆ దుగాల మీద ఎత్తుకుంటా ఇక్కడికి వస్తున్నాయి గాడిదలన్నీ. ఒక్కటి కాదు, 2 కాదు, 30-40 గాడిదలు. అక్కడ పొలం ఉన్నదట, ఆ పొలం నాటేసిందట, అది ముందే పంట పండిందట. ఆ పంట చుట్టూన్న పొలాలు అన్ని పచ్చిగా ఉన్నాయి, ట్రాక్టర్ పోవడానికి వెళ్ళలేదు. వింటున్నారా? ఆ గాడిద మీద సామానంతా తెచ్చుకుంటాం, వడ్లన్నీ తెచ్చుకుంటాడు. అక్కడ కళ్ళం చేసినట్ట, వడ్లు అయిపోయినాయట. ఇవేమో అప్పుడు ఇంకా పొట్టకు కూడా రాలేదు ఈ పొలాలు. అదేమో ఆల్రెడీ నూర్చుడు కూడా అయిపోయింది, పొలం కోసుడు కొట్టుడు కూడా అయిపోయింది. గాడిద మొత్తం పాపం పుట్టింది మొదలుకొని సచ్చిన దానిక సాకులు చేసుడే. సాకులు అయితే బట్టలు, ఇసురాళ్ళు, ఇంకా సామాను, కోడి గీడి అన్ని దాని మీద ఎక్కిస్తారు. తెలుసా మీకు? చూడలేదు ఎప్పుడు గాడిదలు? గాడిద ఎట్లుండి చూడకపోతే యూట్యూబ్లో పో, ఏం చేద్దాం మనం? గూగుల్లోకి పో, గాడిద ఎట్లుంటుంది. లేకపోతే దాన్ని కొట్టడం చదువు రాకపోతే అక్కడ నొక్కి గాడిద ఎట్లుంటుందా యూట్యూబ్ అని తక్కువ గాడిదలకు వస్తాయి. లేదుగా జాగ్రత్తగా వినండి. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక. బాగా తను తాను తగ్గించుకొని వినయము, విధేయత, దీనత్వం కలిగి ఏ సేవకుడైతే మీ ఇంటికి వస్తాడో ఆ సేవకుడిని మీరు చేర్చుకుంటేనే యేసుని చేర్చుకున్నట్టు. ఒకవేళ నాకు అంత తెలుసా, ఎవరైనా సేవకుడా, నాకు బైబిల్ ఉన్నది, నాకు చదవచ్చు, నువ్వేం చెప్పనక్కర్లేదు పో అన్నమంటే నీ పని అవుట్. చెప్పండి, నీ పని అవుట్. పరాక్రమాలు శూరులాగానే మీదకి యుద్ధం రెడీ అవుతాడు దేవుడు. మామూలుగా ఉండదు, ఆట ఆడిస్తాడు దేవుడు. తెలుసా? దేవుడిని కనుక నువ్వు చేర్చుకోకపోతే ఉంటుంది, మామూలుగా ఉండదు కథ. పనికి మాలను చేర్చుకుంటే నువ్వు మోసపోవటమే, నష్టపోవటమే.
వింటున్నారా? పనికిమాల సేవకుల్ని, పనికిమాల వేషధారులు చేర్చుకుంటున్నారు. నీ ద్వారానే రక్షణ పొందిండు కాదు అయ్యగారు అంటున్నారు మళ్ళీ పైనుంచి. నా దగ్గర రక్షణ పొందినప్పుడు అట్లా లేడు, గాడిదలాగా ఉన్నాడు. ఇప్పుడు గుర్రంలాగైండు. గుర్రంలాగైండో కుక్కలాగైండో నాకు తెలియదు. నువ్వు అడుగు తెలుసుకో దేవుని. అది గుర్రమా, కుక్కనా, పందె? స్వభావం, మనిషి కాదు స్వభావం. ఎప్పుడు బురదల వల్లే పందె, ఎప్పుడు ఆత్రపడి తినటానికి ఆత్రపడే కుక్కనా, ఎంత తిన్నా తృప్తి లేని కుక్కనా? ఈ కుక్కలకి ఎంత తిన్నా కూడా తృప్తి లేదని రాస్తున్నది. దేవుని జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు అసలు? ఒక్క వాక్యం చాలు రక్షించబడటానికి. బైబిల్ అంతా చదవనక్కర్లేదు. మంచి మనిషికి ఒక్క మాడుదాలని రాసింది బైబిల్లో తెలుసా? మంచి గొడ్డుకు ఒక్క దెబ్బజాలు అంటారు లోకంలో సామెత తెలుసా? హల్లెలూయా. ఒక భక్తుడు పాట పాడుతూ ఒక్క మాట పలుకు దేవా, ఒక్క మాట పలుకు అంటాడు ఒక ఆయన. నొక్కి నొక్కి ఒక్క మాట పలుకు దేవా అంటాడు ఆయన. హల్లెలూయా. ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడునుగా అనాలను. చెప్పండి. ప్రభుపేట వచ్చేవాడు అక్కడ రాసినది 118వ కీర్తన కూడా ఈ మాట రాసింది. ప్రభుపేట వచ్చేవాడు ఆశించబడునుగాక అని రాసింటుంది 118వ కీర్తన. ఎదగాలి బైబిల్ చదవటంలో, ఎదగట్లే అసలు. లేదా అన్నీ నేనే చెప్పాను, రెఫరెన్స్ కూడా చెప్పాలా? 118వ కీర్తన అంటే కూడా మళ్ళా అదేమన్నా 150 వచనాలు ఉన్నాయా? చూడండి, ఇంతకుముందు 4వ వచనం కనవలేదు మీకు. నేను 4వ వచనం అంటేనే అప్పుడు చదువుతున్నారు. హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. దయచేసి అశ్రద్ధ చేయకండి. 26వ వచనం. యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదమందునుగాక. యెహోవా మందిరమును మిమ్మను దీవించుచున్నాము. ఇక్కడ ఏం జరిగింది? ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అనే కేకలు వేయుచుండిరి. సర్వోన్నతమైన స్థలాలు, వారిని చేర్చుకున్న స్థలమే సర్వోన్నతమైన స్థలం. బాగా జాగ్రత్తగా వినండి. 16వ కీర్తనలో 3వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. 16వ కీర్తనలో 3వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. ఏమని? నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుల వారు నాకు కేవలం ఇష్టలు. నువ్వు భక్తులను ఇష్టపడు, నీ బతుకంతా మారిపోతుంది. నువ్వు భక్తిహీనులను ఇష్టపడు, నీకున్న కష్టాలు ఎవరికి ఉండవు. మళ్ళా భక్తి లేని వారిని మీరు ఇష్టపడితేరా ఇక మోసగాన్ని చేసుకున్నట్టు పెళ్లి చేసుకున్నట్టే ఉంటుంది. చెప్పండి. భక్తి లేని దాన్ని, భక్తి లేని వాడిని పెళ్లి చేసుకుంటే ఇక మనం మోసగాన్ని పెళ్లి చేసుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, యోహాను రాసిన పత్రిక హల్లెలూయా. రెండవ పత్రిక 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచుండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచినవాడు తండ్రిని కుమారుని అంగీకరించు. ఎవడైనా నీ బోధను తేక నీ యొద్దకు వచ్చినలా వాడిని ఎంట చేర్చుకున్నదు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలో పాలువాడగును. మా తోటి సేవకుడు ఒక ఆయన, అయ్యగారు, ఆయన చాలా మంచి బోధకుడు, మంచి అసలు ఎంత బాగా చెప్తాడో, ప్రజల్ని ఎలా రక్షించాలో చెప్తాడు అని నా దగ్గర తీసుకొచ్చాను. నేను పరిశుద్ధాత్మ పొందినవా అన్నా. గుర్తులే, ఆత్మ పొందుకోలే. ఆత్మ పొందుకోని వానికి ప్రజల్ని ఎలా రక్షణకు నడిపించాలో తెలియదు అసలు. మళ్ళీ తర్వాత తను తెలియకపోయినాయి విశ్వాసం లెక్కన కొద్దిగా నడిపించాడేమో. అసలు రక్షణ అంటే ఏందో తెలుసా? పరిశుద్ధాత్మాంశకు ముందుతోనే మీరు రక్షించబడ్డట్టు. ఇప్పుడు చూడండి, బాప్తిసం తీసుకుంటే రక్షించబడ్డట్టు కాదు. ఇప్పుడు పేతురు బాప్తిసం తీసుకుని యేసుని వెంబడించిండా లేదా? అవును, చెప్పండి, నిజమే చెప్పండి. పేతురు యేసుని బాప్తిసం తీసుకుని వెంబడించిండా లేదా? 12 మంది శిష్యులు. మరి ఆయన చంపినప్పుడు ఆయన ఎవరున్నా తెలియదు అన్నాడు. అదేం భక్తి మరి? ఒట్టు మా అమ్మ మీద, మా చెల్లి మీద, మా బిడ్డ మీద ఒట్టు,
ఆయన ఎవరో నాకు తెలియదు, నన్ను అనవసరంగా నువ్వు గుంపులు ఉన్నావు అంటున్నావు, ఇప్పుడు నన్ను కూడా పట్టుకొని చంపాలని నువ్వు చెప్తున్నావు అని చిన్న పిల్ల అంటే కూడా భయపడ్డాడు తెలుసా. పెద్దోళ్ళు కాదు, చిన్న పిల్ల అంటే కూడా నువ్వు ఆ గుంపులు ఉన్నావు కదా, ఇంత చిన్నోళ్ళు అంటే కూడా గడగడ వణికింది. మరి అదేం రక్షణ? పేతురే, యేసు దగ్గర బోధ నేర్చుకున్న పేతురే, అది రక్షణ? ఎవరు చెప్పిన రక్షణ అని? మేడగదిలో 128 పరిశుద్ధాత్మ పొంది అదే సంఘం అంటే. మేడగదిలో పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు అదే ఆ రోజే సంఘం కట్టబడ్డది, ఆ రోజే మొదటి సంఘం కట్టబడ్డది, అదే అసలు సంఘం. దాన్ని సంఘం అంటే, క్రైస్తవ సంఘం అంటారు దాన్ని. భూలోకాన్ని తలకిందులు వేసింది, అది సంఘం అంటే. అట్లుండాలి కానీ అబద్ధాలాడే సంఘం, అవసరతలకు భక్తిగా ఉండటం, అవసర తీరంగానే జంప్ చేయటం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన జంప్ చేసిండు పేతురు. చెప్పు ఏం జంప్ చేసిండు? లాంగ్ జంప్. మళ్ళా లాంగ్ జంప్. నాకు తెలియదు ఆయన ఎవరో, నాకు తెలియదు. జంప్ ఒక్కసారి, జంప్. ఈ గుంపు నుంచి ఆ గుంపులకు జంప్ ఒక్కసారి. కారణం ఏంది? అది రక్షణ. మీరు అదే రక్షణ అనుకుంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. మీ ఇష్టం. అందుకొరికి తిక్కలను ఎవరు చేసుకోవద్దు. చేసుకుంటే చేసుకోండి. నేను వివరంగా చెప్పడం నా ధర్మం, మీకు వివేకం కలగజేయడం నా ధర్మం. వివేకం కలిగిన వివేకాన్ని అంగీకరించకపోతే ఇక నీ బాధ నువ్వు పడతావు, నీ కష్టాలు నువ్వు పడతావు, నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. దయచేసి అసలు ఎక్కండి. మార్క్స్ వార్త 11:10 మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? పరువు పెట్టవచ్చువాడు స్తుతింపబడును గాక. పరువు పెట్టవచ్చువాడు. అలాగే మనం ఇక్కడ చదువుకున్నాం, పరువు పెట్టవచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము. ఇక్కడ చూడండి, పరువు పెట్టవచ్చువాడు స్తుతింపబడును గాక అన్నాం. బాగా జాగ్రత్త అండి. కీర్తన 16 కీర్తనకు దీనికి ఏంటి సంబంధం అంటే, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే వాళ్ళే శ్రేష్ఠుడు. ప్రభుపేట వచ్చేవాడే శ్రేష్ఠుడు. ఆయన లోపల ఉంచుకొని ఆయన బొమ్మన్న కాడికి పోయినవాడే శ్రేష్ఠుడు. ఆయన లోపల ఉంచుకోకుండా వేరే వేరే లోపల ఆలోచనలు పెట్టుకొని 4 ఇళ్ళు తిరిగితే 4 పైసలు దొరకవా? లేరా అసంటలు? 4 ఇళ్ళు తిరిగితే 4 పైసలు దొరకవనంటే లేరా? వాళ్ళు పెరుగు పెట్టి వచ్చేవారా? అస్సలే కాదు. మీ ఇళ్ళకి ఎవరైనా అలాంటి వాళ్ళు వస్తే మరి ఆయన కూడా పాస్టే కాదే గారు, ఎట్లా వెళ్ళగొట్టాలి? వెళ్ళగొట్టే ఉపాయం నా దగ్గర ఉన్నాయి, చెప్తానండి. చెప్పు తొందర చెప్పు. ఏం లేదు, వాళ్ళు ఎప్పుడు మీరు వాళ్ళ కానుకలు పెట్టినా చిల్లర పైసలు పెట్టండి. నోట్లు పెడితే మాత్రం నువ్వు చచ్చినాక నిడిచిపెట్టాడు. నువ్వు చచ్చినా కూడా మీ అమ్మ అయితే నాకు ఎన్ని కానుకలు పెట్టి తెలుసా, వచ్చినప్పుడల్లా 500 ఇచ్చేది. రూపాయి ఇచ్చి 100 రూపాయలు ఇచ్చిన 500 అబద్ధం ఆడుతాడు. పైసలు కావాలి కదా. ఏమో కనీసం మరి ఆమె అదే 100 అంటే 200 ఇవ్వాలి కదా. అట్లా మాట్లాడతాడు. నేను చెప్పిన ఒక ఉపాయం, అన్న అయ్యగారు నన్ను ఒక పాస్టర్ వచ్చామన్నా అలా ఆయన మీద చేయబెట్టి ప్రార్థన చేసి అప్పటి నుంచి అంతా పుండు కుంపు నొప్పులు, అన్ని నొప్పులు. మరి ఎందుకు చెప్పించుకున్నామా అని అట్లా ప్రార్థన ఏం చేయాలి? మరి పెద్ద పాస్టరే అయితే మరి ఇప్పుడు ఏమైంది నేను చెప్తున్నా. అవును మరి అదే చెప్తున్నా, ఇంకోసారి ఆయన ఇంట్లోకి రానియకుండా ఎట్లా ఉండవు, పాస్టర్ కదా. అయితే మరి నేను ఒక ఉపాయం చెప్తుంది. ఏం ఉపాయం చెప్పాను? వచ్చినప్పుడల్లా చిల్లర పైసలు పెట్టి మళ్ళీ ఇక మీ ఇంటికి రాడు. ఇంకో 2-3 సార్లు వస్తారు. ఇక మళ్ళీ ఇంకోసారి చిల్లర పైసల కొరకు ఇవాళ చిల్లర ఎవరైనా దేకుతున్నారా? చెబితేనే చిల్లర దేకుతారు ఎవరైనా? దేకరు. హల్లెలూయా. చిల్లర వస్తే నేను బిచ్చగానే అనుకున్నాం అనే పాస్టర్లు కూడా ఉన్నారు తెలుసా. తక్కువ నోట్లో పెడితే కూడా నేను బిచ్చగానే అనుకున్నాం అనే పాస్టర్లు ఉన్నారు. కావాలంటే మీ ఇంటికి వచ్చేప్పుడు నేను చెప్పినట్టు చేయి, ఆనకపోతాడు, ఆ నోటిని చెల్లకపోతాడు. మీరు ఇవన్నీ గుర్తుపట్టాలి. వింటున్నారా? అయ్యో వింటున్నారా అంటే నేను ఇష్టం, తెరుచుకోండి. మీకు ఎలా ఉండాలంటే, మీకు దేవుడు పరాక్రమణ శూరునిలాగా దేవుడు రోజు కాపాడాలి మిమ్మల్ని. దయ్యం రాకుండా, భూతం రాకుండా, పిశాచం రాకుండా, రోగం రాకుండా, చిన్న దయ్యం పెద్ద దయ్యం రాకుండా, శత్రువులు రాకుండా, విరోధులు రాకుండా, పగలు రాకుండా కాపాడాలని వద్దా? మరి రక్షణ అంటే అర్థం ఏంటిది? హల్లెలూయా.
కనుక దయచేసి ఏదో అయింది అయిపోయింది ఇప్పటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎవరు మాట్లాడింది? మేము ఎవరిని కాదనం అయ్యగారు, ఆయన పాస్తరేనా, నువ్వు పాస్తరేనా, మళ్ళా నువ్వు పెట్టిన పాస్తరేనా? చెప్పండి, ఎవరు పెట్టిన పాస్తరు అనండి. ఏమైతుంది? నీ దగ్గర బాప్తిసం తీసుకున్న పాస్తరేనా? ఇగో నా దగ్గర బాప్తిసం ఎందుకు? నాకు ఒక్క మాట చెప్పరాదు. లేనయ్యా, నీ కోడలు పెళ్లి రోజులు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, నాకు అదంతా చెప్పు. ఇప్పుడు చెప్పు. నువ్వు మంచిది, బాగుంది, రాయుడు చూడు బాగున్నదన్న కోడలేనా? అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? నువ్వు సెలెక్ట్ చేసుకున్న అల్లుడేనా? అప్పుడు అత్తమ్మ అని తీయగా పలికే. ఎదురు చూస్తుంది. కొద్దిగా జరగండి, ఇటు జరగండి. లేలియా, ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. ఎలా ఉండాలంటే, మీ ఇంటికి వచ్చే పాస్టరు దావీదు రాజ్యం వినండి, బాగా వినండి. దావీదు రాజ్యం అంటే దావీదు నా హృదయానుసరణ మనుషుడు, ఆయన నా ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడు అని చెప్పాలి. అమ్మ కొద్దిగా ముంగడి జరుగు, అది వెనుక అది అనుకుంటుంది. అలేలుయా. ఏదైనా కుర్చీ రాదు అమ్మ, కూర్చోలేదు. కుర్చీ ఉంటుంది, చూడు ఉన్నదా చూడు. అలే ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములో జయము అనే కేకలు వేయచ్చు. దావీదు రాజ్యం అంటే దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా హృదయానుసరుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ. అలాంటి వారిని చేర్చుకోండి మీరు. దేవుడు మీకు పరాక్రమ శూరులాగా మీ మీదకి దయ్యం, భూతం, పిశాచ్, చికాకు, మంత్రం, తంత్రం ఏది రాకుండా కాపాడుతాడు దేవుడు. మేము తప్పుడు బోధలో ఉండి నాకు అట్లయింది సొప్పదండయ్య గారి దగ్గర పవర్ పోయింది, అంత ఇప్పుడు కొత్తగా ఉన్నప్పుడు లేదు. పవర్ పోయిందా? వస్తా నాతోటి మరి మమ్మీ పదం టచ్ అంటే కింద పడాలి. వస్తావా మరి తోటి? ఎక్కడికైనా పోదాం, ఏ కొత్త చర్చి కన్నా పోదాం. ఎంతమంది స్వస్థత చూస్తావా మరి? లేయా, ఎంతమంది ఆత్మ పొందుకుంటారో చూస్తావా మరి? ఇవాళ 3 కొత్త వాళ్ళు ఆత్మ పొందుకోబోతున్నారు. ముందే చెప్తా, 3 కొత్త వాళ్ళని ఆత్మ పొందుకున్నాక కొత్త వాళ్ళు ఎవరంటే వాళ్ళు చెప్తారు. మరి నమ్ముతావు మరి ఆ మాట? ఈరోజు చేతులు ఇస్తే ఆత్మ పొందుకోబోతున్నారు కొంతమంది అంట. మరి అట్లాగే జరుగుతుంది. వింటావు, నమ్ముతావు మరి మాట? చూస్తావా, పరీక్ష పెట్టుకుంటావా? లేకపోతే నా ఉపదేశానికి వినటానికి రా. నువ్వు మనసులో ఏ ప్రశ్న వేసుకొని వస్తావో ఆ ప్రశ్నకి నేను జవాబు చెప్తేనే నమ్ము, నాది నిజమైన బోధ. ఎవరైనా రావచ్చు ఇక్కడ వాక్యం వినటానికి. నువ్వు సైలెంట్గా రా, వచ్చి కూర్చో, విను, నాతోటి మాట్లాడు దేవుడా నీ దాసులు అను. మాట్లాడకపోతే ఈ సేవకుడు అబద్ధ సేవకుడు అని ప్రచారం చేయి. నీకు పైసలు కూడా ఇస్తా, పాంప్లెట్లకు పైసలు కూడా ఇస్తా. వింటున్నారా? సేవ అంటే గుడ్డి సేవ చేసేది, ఏదో పుట్ట తిప్పల కొరక చేసేది సేవ అంటే. స్వకీయ మహిమరక గొప్పతనం కొరక సేవ చేసుడు. లేయా, జాగ్రత్తగా వినండి. ప్రభుపేట వచ్చేవాడు దేవుని పేరిట వచ్చేవారిని మాత్రమే దావీదులాగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిని చేర్చుకోవాలి.
దావీదులాగా దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చే వారిని, దేవుని హృదయానుసారమైన మనుషులను మాత్రమే మనం చేర్చుకోవాలి. అప్పుడు దేవుడు నీకు పరాక్రమాల శూరునిలాగా ఉంటాడు. అప్పుడు దేవుడు నిన్ను నివసించే వారందరినీ, హల్లెలూయా, నన్ను విమర్శించేవారు నన్ను గెలవక తొట్టిల్లుతారు. నేను విమర్శపెట్టే వారందరూ నేను గెలవరు, వాళ్ళే తొట్టిల్లు పడిపోతారు. ఈ పద్ధతిలో నువ్వు వెనుక ఉంటే, వింటున్నారా? అంతేగాని అందరూ క్రైస్తవులేనా, అన్ని చర్చీలేనా, నేను దేవుని దగ్గర నేర్చుకున్న విషయాలన్నీ ఏదో ఎవరి మీద పగబెట్టి చెప్పటంలే, ఎవరేదో కోపం చెప్పటంలే. అమ్మ అటు గొడకెళ్ళుడు, అటు గొడకెళ్ళుడు. అట్లుంటే వీళ్ళు ఎట్లా కూర్చున్నారు కనబట్టాలి చుట్టాలు. అక్కడి పోయి కూడా అటు చూస్తారు, అక్కడ కూర్చుంటారు. ఎక్కువ జరగాయంటే జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఇట్లా కనుక మీరు ఉండండి, ఏ పనైనా సక్సెస్. ఆటో నడపడం కూడా సక్సెస్. అబద్ధం కాదు. నువ్వు నిజమైన బోధన ఉండు, ఏ పనైనా చేయి. నువ్వు నిజమైన బోధన ఉండు, ఏ పనైనా చేయి. నువ్వు ఎక్కడ తిరిగినా, ఏ పని పూనుకున్నా, అన్నిటిలో దేవుడిని వివేకంగా నడిపించునని 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చెప్తున్నాయి. చదవండి. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. రాజులు 2వ గ్రంథం. అయ్యో, ఇక నేనే తీసి పలుకుతా తప్ప ఎవరు బయలుదేరినట్టుంది. హల్లెలూయా ఉండి, హల్లెలూయా. కొద్దిగా ఆగండి. మొదటి గ్రంథం హల్లెలూయా. మొదటి పత్రిక, మొదటి గ్రంథం. హల్లెలూయా. మొదటి రాజు. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోను ఇలాగో ఆజ్ఞయించెను. లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించడం. నువ్వు ఏ పని పూనుకొనను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాస్త్రములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో సత్యమును అనుసరించుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడొకడు నీకు ఉండక మారడని యెహోవా నన్ను గురించి ప్రమాణము చేసిన మాటను. ఇంకా అంత మాత్రంగా నీ తర్వాత నీ పిల్లలు కూడా దీవించబడతారు, వాళ్ళు కూడా రాజ్యం వెళుతారంటే కూడా ఆ మాట నువ్వు బతికినంత కాలం ఎక్కడ తిరిగినా, ఏ పని కొనుక్కున్నా వివేకముగా అనగా సక్సెస్ఫుల్గా ఉంటావు. వివేకం అంటే దేవుని ఆలోచన. ఇక దేవుని ఆలోచన అంతా సక్సెసా కదా, ఫెయిలా సక్సెసా? అట్లా ఎప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్త, వాక్య ప్రకారం ఉంటే. నేనైతే అలా ఉండటానికి వెంబటే వాక్యం అర్థం కాకపోతే అర్థం తెలుసుకుని నడుచుకుంటే దేవుని దయ వల్ల ఇప్పటి వరకు అలాంటి కృపే ఉన్నది. హల్లెలూయా. అట్లా నా ఒక్కనుకుంటే ఏం లాభం? మీ అందరికీ ఉండాలన్నదే దేవుని ప్రణాళిక. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడేవాడు, వెలుగులేకే చీకట్లో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. చూసిన దేవుని సేవకుని మాట వినండి, బాగుపడతారు. లేకపోతే మీరు దేవుని దగ్గరే నేర్చుకోండి, నేను వద్దనను.
దేవుని దగ్గర నేర్చుకున్న సేవకుని మాటనే వినండి. రెండే రెండు బాగుపడే పద్ధతులు ఇంకెక్కడ ఉండవు. తల్లి మాట, తండ్రి మాట, అన్న మాట, అక్క మాట, చెల్లి మాట ఇని బాగుపడ్డారు ఎక్కడైనా రాసిలేదు లేఖనాలు ఎక్కడ కూడా. అంతా స్వార్థమే మానవుల దగ్గర. కొడుకుని చంపిన తండ్రులు లేరా, తండ్రిని చంపిన కొడుకులు లేరా, తల్లిని చంపిన పిల్లలు లేరా, పిల్లల్ని చంపిన తల్లులు లేరా? ఎవరు మాట్లాడింది? మరి ఎట్లా నమ్ముతూ వాళ్ళని? స్నేహితులు ముంచిన స్నేహితులు లేరా? స్నేహితుని ఎందుకు నమ్ముకుంచదు? ముఖ్య స్నేహితుని నమ్ముకొని వద్దని కౌగిటిలో పడుకొని ఉన్న దాని ఎదుట పెదవుల ద్వారా మనకు కాపెట్టమని రాసి ఉన్నది. ఎందుకట్లా మరి నమ్ముతారని? సేవకునైనా నమ్మండి, నిజమైన సేవకుని, లేకపోతే నిజమైన దేవునైనా నమ్మండి. నిజమైన దేవుని దగ్గరైనా విచారణ చేయండి, లేదా నిజమైన సేవకుని దగ్గరైనా విచారణ చేయండి. అంతేగాని వేరేదంతా మోసమే. నీ మనసు కూడా మోసమే. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అది దానికి రకరకాల వ్యాధి. ఇప్పుడో తిరుగుంటుంది, సాయంత్రం తిరుగుంటుంది. ఇప్పుడు తిడుతుంది, సాయంత్రం కాలం మీద పడుతుంది. ఇప్పుడు సాయంత్రం మీద కాలం మీద పొద్దునే తిడుతుంది. తెలుసా ఒక మనిషిని? ఇప్పుడే మంచివాడు అంటది, మళ్ళీ కొద్దిగాక చెడ్డోడు అంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవాకు భయపడి, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడేవాడు, వెలుగు లేకే చీకట్లో నడుచువాడు, యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని వెలుగు లేకయే చీకట్లో నడుచువాడు. ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. వెలుగు లేకయే చీకట్లో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి, అనగా వాక్యాన్ని ఆశ్రయించి, చెప్పిన వాక్యాన్ని ఇప్పుడంతా ఆశ్రయించి వింటున్నారా? తన దేవుని నువ్వు చెప్పిన వాక్యాన్ని ఒప్పుకోండి. వెలుగు లేక చీకట్లు నడిచి నువ్వు బాధలు పడ్డావు, కష్టాలు పడ్డావు, దుఃఖపడ్డావు, ఏడిపోయిందో, శాపమైందో, పాపమైందో, నెమ్మది లేదేమో, సమాధానం లేదేమో, చీకట్లో ఉన్నవేమో, చీకట్లో నడిచినవేమో, అయిపోయింది. ఆయన నామాన్ని ఆశ్రయించండి. ఇప్పుడు చెప్పిన వాక్యాలంతా ఒప్పుకొని ఆయన వైపు తిరగండి. హల్లెలూయా. వింటున్నారా? ఆ నామాన్ని ఆశ్రయించి తన దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. నమ్ముకోండి, తప్పకుండా మీకు క్షమిస్తాడు దేవుడు. అర్థమైంది కదా వాక్యం అని? దేవుడు సంతోషించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 102వ కీర్తన 12వ వచనం, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరములుండును. యెహోవా నీవు నిత్యము. కలెక్టర్ గారు 24 గంటలు కుర్చీ మీద ఉంటాడట. వింటున్నారా? 365 రోజులు ఎమ్మెల్యే గారు మన ఊళ్ళో మన ఇంట్లోనే ఉంటాడు. మన ఆధీనంలో మనకు సమీపంలో ఉంటాడట. మీకేమన్నా బాధలు ఉంటే చెప్పుకోండి. మీకేమన్నా బాధలు ఉంటే మీ ఊరు సర్పంచ్ చెప్పుకోండి అంటే మనకి ఎంత సంతోషం అవుతుందా కదా? అయితే వారు ఎవ్వరూ తీర్చలేదేమో, అరసలేదేమో, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరములుండును. 102:12. కనుక దేవుని దగ్గరికి ఎప్పుడైనా పోవచ్చు. అర్ధరాత్రి పోవచ్చు, తెల్లారుజామున పోవచ్చు, మధ్యాహ్నం పోవచ్చు, ఉదయం పోవచ్చు, సాయంకాలం పోవచ్చు. దావీదు భక్తుడైతే నేను సాయంకాలమున, మధ్యాహ్నమున, ఉదయమున ధ్యానించుచు ప్రార్థిస్తానంటాడు. ధ్యానించడం అంటే వివరంగా చెప్తాడట. దేవా నాకు ఒక యాంప్లిఫైర్, నేనేమంటే స్ట్రేంజరా, ఒక స్ట్రేంజర్ అయినా నేను ఎక్కడికి పోయినా నా ఎంబెడ్ పెట్టుకొని పోతా. దాంట్లో ఛార్జింగ్ బ్యాటరీ కూడా ఉండాలి. నేను ఎటు పోయినా తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో వెళ్ళింటే కొడుకబెడితే నీకే మహిమ కలుగుతుంది. వారు రక్షించబడతారు, ఆదరించబడతారు, ధైర్యపరచబడతారు. లేకపోతే నాకు ఒక బండి నాయన నీ మహిమ కొరకు వాడుతా. ఏవో నాకు కారు నాయన దూరం, ఎంత దూరం పంపిస్తే అంత దూరం పోతా. నీకు ఏది కావాలో, నాకు ఇల్లు చాలా ఇరకట ఉన్నది, నీ భక్తులు ఎవరన్నా వస్తే కూర్చోటానికి కూడా జాగలేదు, ఒక్కటే రూమ్లో మేము తికమాకైతున్నాం. మీ భక్తులు వస్తే వాళ్ళే కదా మరి మాకు కూర్చుంటారు. ఏదంటే తీస్తాడమ్మా మీరు దేవుని మహిమ కొరకు అడిగితే. కానీ అడగరు. మీ స్వకీయ మహిమ కొరకు అడిగితే ఏది ఇయ్యాడు. గొప్పతనం కొరకు ఉద్యోగం అడిగినా, గొప్పతనం కొరకు పెళ్ళి అడిగినా, గొప్పతనం కొరకు వాహనాలు అడిగినా, గొప్పతనం కొరకు ఇండ్లు అడిగినా, గొప్పతనం కొరకు ఏది అడిగినా అస్సలు అయ్యాడు. ఎవరు అడిగినా అయ్యాడు. నేను అడిగినా అయ్యాడు, నువ్వు అడిగినా అయ్యాడు. నేను అడిగితేనే అయ్యాడు, నువ్వు అడిగితే ఇస్తాడా? అస్సలు అయ్యాడు.
అదే మరి దేవుని మహిమ కొరకు అడుగు, ఎవరు అడిగినా ఇస్తాడు. నేనే నీ కొరకు అడగాల్సిన అవసరం లేదు. దేవుని మహిమ కొరకు అడుగు. లేయలుగా అయిపోయింది అట్లా చేయకండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసును రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చెప్పండి, మన పౌరస్థితి పౌర సరఫాల కేంద్రము లేదా పౌర సరఫాలు అంటే మన దైనందిన జీవితంలో బియ్యము, నూనె, పౌర సరఫరా కేంద్రం అని రాసి ఉంటుంది. పౌర హక్కుల సంఘం అని రాసి ఉంటుంది. వింటున్నారా? ఇంకేదేదో పౌర 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 అని రాస్తారు. పౌర అంటే పౌరులం అంటే మనుషులం. మన పౌర స్థితి అనగా మన ఆధార్ కార్డు, వింటున్నారా? మన పాన్ కార్డు, వింటున్నారా? అంటే మనం పరలోక సంబంధమైన పౌరులం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:2-3 ఇలా రాసి ఉంటుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనగా పౌర సంబంధమైన మనుషులైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. చదవండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకొని కూడా ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు మీ ప్రాణం ఎవడు ఎత్తకబడు, ఎవడు చంపడు వచ్చినమాట. అంటున్నారా? మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అక్కడ మన పౌరస్థితి ఉన్నది. కనుక మీరు పరలోక సంబంధమైన మనుషులు కాబట్టి భూ సంబంధమైన వాటిలో మనసు పెట్టుకొనకుడి. చెప్పండి, భూ సంబంధమైన వాటి మనసు పెట్టుకోవద్దు. రోమపత్రిక 9:24 అన్య జనుల నుండి ఆయన పిలిచిన మనము తన మహిమైశ్వర్యము కనబరచవలనేమి. చదవండి అన్నమాట. రోమపత్రిక 9 అన్యజనులను దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. అన్యజనుల మధ్య దేవుని కార్యం జరగబోతుంది అని అర్థం. చదవండి. ఇప్పుడున్న క్రైస్తవ అండి, అన్యజనుల నుండి ఆయన పిలిచిన మనయడల తన మహిమైశ్వర్యం కనబరచవలని. లేయలుగా దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, రోమిలకు రాసిన పత్రిక మనం చదువుకున్న వాక్యం 24 23, 24 చదవాలి, లేకపోతే మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదుల్లో నుండి మాత్రమే కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమేశ్వరును కనబరచనేమి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దాని ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడును, ఆ చోటనే జీవగల దేవుని కుమారులనబడును అని హోషేయ ఆయన చెప్పుచున్నాడు. ఇక మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కొంతమంది పలానా దళం అని పేరు పెట్టుకున్నారు. మీరు అట్లా కనుక వేరు చేస్తే అస్సలే కరెక్ట్ కాదు. వింటున్నారా? హల్లెలూయా. మోదీ గారు ఎన్నోసార్లు చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేపించుకున్నాడు. అవునా అంటే శ్రీలంకలో అయితే చర్చికి పోయి ఆ ఫాదర్లతోటి ప్రార్థన కూడా చేపించుకున్నాడు. మొన్ననైతే ఒక పాస్టర్ గారు వెళ్ళి బైబిల్ ఇస్తే కూడా తీసుకున్నాడు. మీరు అట్లా అనకూడదు. బైబిల్ ఏం చెప్తున్నది? వింటున్నారా? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్రుల ఘటములేడల అనగా యూదుల్లో నుండి మాత్రమే కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మనెడల తన మహిమైశ్వరము కనబరచునేమి. ఆ ప్రకారము నా ప్రజలు కారని నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియులనియు పేరు పెట్టుదును.
మీరు అనుకుంటున్నామో భక్తులు మనమే 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 అని. దేవుడు అలా చేస్తాడు ఒక్కసారి, మీరు ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు క్రైస్తవులు హింసించేవారు, ఒకప్పుడు పౌలు భక్తుడు క్రైస్తవులు హింసించలేదా? ఇదంతా ఎందుకు హింసించలేదా? పూచకొత పోయలేదా? మరి దేవుని వైపు తిరగలేదా? మరి హల్లెలూయా. ఇప్పుడు ఆయన పేరేంది, ఆయన పేరేది ఉండే సంపద మారనే మారడు మారనే మారడు మారనే అది కూడా బైబిల్ ఎట్లా తెచ్చి పెట్టుకున్నాడు. నువ్వన్న 2-3 పెట్టుకున్నాను, బైబిల్ పెట్టుకున్నాడు తెలుసు. హల్లెలూయా. ఎవరిని కూడా మనం అనటానికి వీల్లేదు. వింటున్నారా? ఇక నువ్వు మారవురా, ఇక నువ్వు మారవే అనకూడదు అసలు. ఎవరిని వాడు పోయికురాడు, వాడు మారుతాడా అనకూడదు అసలు, తెలుసా? ఇప్పుడు నిర్మల్ జయరాజు గారు ఉన్నారు కదా, తెలుసా? ఆయనే వాళ్ళ ఇంటికి సువార్త చెప్పిన పోతే నన్ను చూడగానే బజార్లో గిద్దరు ఇప్పుడు బజార్లో తిరిగేటాడు, తిరిగి వచ్చేటాడు. అర్ధరాత్రి 10ంటికి ఇంటికి వచ్చేటాడు. దేవుడు పట్టుకున్నాడు. వాళ్ళ ఇంటి ఇట్లా కుడికబెట్టాను పోతే ఇంట్లో ఉండడు, బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిపోయి ఎక్కడెక్కడ తిరిగి నేను పోయినాక వస్తాడు. పట్టుకోలేదా దేవుడు? మరి ఎంత పెద్ద చర్చ తెలుసా? 10 ఎకరాలట తెలుసా? 2 ఎకరాలు 3 ఎకరాలు ఎప్పు, ఇట్లా షెడ్డే 3 ఎకరాలు 2-3 ఎకరాలు అట. మొత్తం చర్చే. మన గుంట 2 గంటలు 5 గంటలు 10 గంటలు మన ఎట్టున్నదా? ఒక 1/2 ఎకరం మన ఎట్టున్నదా? ఎకరాలేనండి. ఇక్కడ మనం ఏమంటాను, నువ్వు భక్తి లేనాడు కాదు అంటాం. అట్లా అన్నది ఎవరిని అన్నది. ఇప్పుడున్న పార్టీలు తెలుసా? ఇప్పుడు వ్యతిరేక పార్టీ వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా అన్నారట. ఒక దర్శనం చెప్పిండు ఒక సేవకుడు, నాకు చెప్పిండు, అయ్యా నాకు ఇట్లా కనపడింది, పలానా వ్యతిరేకంగా ఉన్న క్రైస్తవ లోక సంబంధమైన పార్టీలో వాళ్ళందరూ హల్లెలూయా యేసుదేవునికి హల్లెలూయా అని అందరు కేకలేస్తున్నారు, నమ్ముకున్నారు. వాళ్ళందరూ కూడా యేసుదేవుడు తిరిగిందని చెప్పాడు, తెలుసా? ఇదంతా ఎందుకు? పౌలు భక్తుడు మార్చలేదా దేవుడు? కనుక ఈ వాక్యం నెరవేరబోతున్నది. ఎప్పుడంటే మీరు డూప్లికేట్ పాస్టర్లు చేర్చుకుంటే కాదు సుమా. వింటున్నారా? ప్రభుపేట వచ్చేవాడు గుర్తింపబడును గాక. దావీదు రాజ్యం అనగా దావీదు ఏం చేశాడు? ఆయన హృదయానుసరణ మనుషుడు, ఆయన ఉద్దేశం నెరవేర్చినవాడు, ఆయన చిత్త ప్రకారం నడిచినవాడు. అలాంటి వారు వస్తే చేర్చుకోండి. మేము అన్యజనులు, మీ ఇళ్ళల్లో మీ చుట్టాల బంధువులు ఎవరైనా ఉంటే అందరూ మారుతారు. హల్లెలూయా. ఇక ఉత్తులను చేర్చుకుంటే మాత్రం పరాక్రమాల శూరుని వల్ల దేవుడు మీకు తోడు ఉండడు. వారు యుక్తిగా జరుపుకున్నారు గనుక తోడు ఉండడు. నిత్య అవమానం ఉంది, రోజు అవమానాలే, రోజు చికాకులే ఉంటాయి. అన్యజనుల నుండి ఆయన పిలిచిన మనడలం తన మహిమేశ్వరం కనబరచునని, తన మహిమేశ్వరు నీ ద్వారా నా ద్వారా లోకానికి కనబడాలి అని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. చెప్పండి, దేవుని రాజ్యం దేనితో ఉందట? మాటలు అస్సలే కాదు. చెప్పదంలో ఉత్త మాటలతోటి అస్సలే లేదు. మా పరిసరం ఎక్కడున్నా సరే మాటలతోటి కాదు, శక్తితోటే ఉన్నది. మీరు కావాలంటే ఎక్కడికి వెళ్ళినా చూడండి. కోరుట్లో పోతే అక్కడ పెళ్ళి అయితే చొప్పదండలు వచ్చారు చాలామంది. అది ఇది చొప్పదండలాగానే ఉన్నది అన్నారు, తెలుసా? చొప్పదండి ఉన్నది. హల్లెలూయా. ఇంకా చొప్పదండి అది మీరు సిద్దిపేటకు వస్తే కూడా అరే ఇది చొప్పదండలాగానే ఉన్నది అంటారు. మనం దూరు కట్టబోదు, అరే చొప్పదండలాగానే ఉన్నది అంటారు మీరు, తెలుసా? హల్లెలూయా. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోటి ఉన్నది. శక్తి లేకపోతే దేవుని రాజ్యం కానే కదా అసలు. అక్కడ దేవుని శక్తి లేకపోతే పౌలు భక్తులు అంటూ కొరింథీయులకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, కొరింథీయులకు రాసిన 1 పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలని నేను మాట్లాడినను సువార్త పెట్టించను జ్ఞానయుక్తమైన తీయని మాటలు. అది అట్లా ఉండాలి. దేవుని సంఘం అంటే అట్లుండాలి. మన విశ్వాసం ఎప్పుడు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. నేను మాట్లాడినా
సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనబరచు దృష్టాంతంలోనే మాట్లాడినా ఉత్తుత్త మాటలు మాట్లాడినా వాక్యం చెప్పిన దేవుని శక్తి కనబడాలి. నా తెలిసిన ఒక పాస్టరు ఇంటికి వెళ్ళి బైబిల్ కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళి మార్కెట్లో కూరగాయలు తేయడానికి వెళ్ళి మార్కెట్లో కూరగాయలు వాళ్ళ దోస్తు భార్య వాళ్ళు కూడా మార్కెట్లో కూరగాయలు కొనడానికి వచ్చింది. ఇంకా దోస్తు మాట్లాడుకుంటే వాళ్ళ భార్య వెళ్ళమని చక్కెర రుచి పడ్డట్టు పడిపోయింది. కానీ చక్కెర రుచుడు కాదు, కిరిమి కాదు, దయ్యం ఆమె లోపల ఉంటే అట్లా పడిపోతుంది. టచ్ అంటే పడిపోతుంది అన్నయ్య అన్నాడు ఒక ఆయన, మా కొమ్ములు తిరిగిన సేవకుడు. కొమ్ములు తిరగాలి, అందరు తిరిగినే అనుకుంటున్నారు. దైవికమైన జ్ఞానాన్ని ఎప్పుడు ఎదిరించకూడదు, తిరుగుబాటు చేయకూడదు. దైవికమైన జ్ఞానాన్ని చాలా దీనత్వంతో, సాత్వికంతో, వినయంతో, అనుమానం ఉంటే, సందేహం ఉంటే, సంశయం ఉంటే నేను తగ్గించుకొని దేవుని దగ్గర బతిలాడుకొని గోదాడుకొని ప్రభా ఆయన దగ్గర ఇలాంటి అద్భుతం చూసినా అది నువ్వు చేసింది అని అడగాలి కానీ ఏదో మైకు దొరికిందని ప్రసంగం చేసేటప్పుడు ఇష్టం వచ్చేట్టు అనకూడదు. చూసిన మల్లెపూల కథ ఎంత అవుతుందో, మల్లెపూల గోర, నీకు మల్లెపూలతో నీకేం పని చెప్పి అరే ఆయన అమ్ముకొని అమ్ముకోకపోతే ఆడబోతాడు, నీకెందుకు అడ్డ మీద ఇవాళ ఒక్కడు తిట్టుకుండా పోతాడు. పోనీ ఆ తిట్టు కూడా మనకు ఆశీర్వాదం. మనం ఏదో నోరు జారితే మొత్తం రచ్చ అయిపోతుంది. మల్లెపూల గోల చెప్పున్నా మనకు ఆ గోల ఎందుకు, మనకు దయ్యం గోల కావాలి. మనకు ఇప్పుడు ఏ గోల కావాలి? దయ్యం గోల అనిసేటట్టు లయలయ. దేవుని వాక్యం చెప్పే సేవకుడు ఎట్లుండాలని దేవుని మాటలు చెప్పాలి, వేరే మాటలు చెప్పకూడదు. అప్పుడే పరాక్రమం వాళ్ళ శూరుని వాళ్ళ దేవుడు వాళ్ళని హతమారుస్తాడు. ఏం చేయాలనో నిత్య అవమానానికి అప్పగిస్తాడు తెలుసా. రోజు అవమానమే, అట్లుండాలి. ఇంకోసారి ఆ సేవకుని జోలిపోతే మాకు రోజు అవమానం అనాలి తెలుసా. ఎప్పుడు ఆ సేవకుని జోలిపోతే, ఆ భక్తుల జోలికి పోతే మాకు రోజు అవమానం. నువ్వు దేవుని రాజ్యంలాగా ఉండాలి అంతే. లేయలుగా మల్లెపూలు పెట్టుకుంటుంది, మనకేం పెట్టుకుంటుంది లేరా. మా సంఘంలో కూడా ఒక మల్లెపూలు పెట్టుకున్నది. పెట్టుకుంటే నేను 10 ఏళ్ళు ఓపిక పెట్టినా. 10వ సంవత్సరం గడ్డ అయింది. ఏమైంది? గడ్డ, కడుపులో గడ్డ అయింది. ఆ గడ్డ మళ్ళా మానిపోయే గడ్డ కాదు, గడ్డ ఆపరేషన్ చేస్తే టేబుల్ మీద చచ్చిపోయే గడ్డ అయితే డాక్టర్లు చేతులు ఎత్తేసాను, నాకు ఫోన్ చేశాను. మల్లెపూల సంగతి నేను చెప్పలే కానీ ఆమె మల్లెపూలు పెడుతుంది. నేను మల్లెపూలు పెట్టుకోవద్దనిలే. అమ్మా నీ దగ్గర ఆభరణాలు ఉన్నాయట, ఆభరణాలు చేసేస్తాను బతికి బయటపడతాడు అంటే ఎంబట ఎందుకు బిడ్డ నాకు ఆభరణాలు వద్దు అని ఎంబట ఆభరణాలు బెడ్ మీదనే గాజులు, బంగారపు గాజులు, మీ అన్న మట్టి గాజులేమని బంగారపు గాజులు తీసి పక్కన పెట్టింది. మెల్లగొలుసు గెద్దులు ముఖ్య కన్ను తీసి పక్కన పెట్టింది. ఒక నెల రోజున గడ్డ మాయమైపోయింది. లేదు, అట్లా దేవుడు మానవుని పరిశుద్ధతలకు నడిపిస్తాడు. మనం ఓపిక పట్టాలి బాగా సహనం. ఇప్పుడు అట్లాంటి దేవుడు మానవులు చేసే కథలు ఎన్ని తెలుసా ఆయనకు. పరిశుద్ధులు చేసే కథలు కూడా ఉన్నాయి, నీతిమంతులు చేసే కథలు కూడా ఉన్నాయి. పాపులు చేస్తే అది ఇక తప్ప, వాళ్ళకు తెలియదు చేస్తున్నారు. అసలు పాపం అంటే ఏందో దేవుడు అంటే ఏదో తెలియదు. వాళ్ళు 1,00,000 తప్పులు చేసినా దేవుడు వాటిని పట్టించుకోడు. నువ్వు నమ్మకపో. కోట్ల తప్పులు చేసినా దేవుడు పట్టించుకోడు. కానీ నీతిమంతుడు ఒక్క తప్పు చేస్తే మాత్రం శిక్ష వేస్తాడు. పరిశుద్ధుడు ఒక్క తప్పు చేస్తే మాత్రం శిక్ష వేస్తాడు. ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. నీతిమంతుడు చిన్న కామంటది, అయ్యగారు నాకు 4 కోడళ్ళు, ఏడోకి ఎందుకు చెప్పరాదంటే వాళ్ళు నన్ను పొట్టు తిడతారు, వాళ్ళకి ఏం కాదు. నేను ఒరుసుకొని ఒక్క మాట అంటే ఎంత పుండు పొట్టి పండ పెట్టినట్టు అవుతుంది అంటే ఒక అత్త. ఎందుకు ఏంటంటే నేను చెప్పిన వాక్యం ఆ కోడళ్ళకు వినలేదు కాబట్టి తప్పు కాదు. ఈ అత్తను వారం వచ్చి ఉంటుంది, అదే తప్పు. చెప్పండి, అదే తప్పు అనమాట. అట్లయితే మీరు రేపటి నుంచి గుడికి రామయ్య గారు. గుడికి రాకపోతే నేను 1-2 నెలలు ఓపిక పెడతా. మీరు అంబాడుకుంటూ వస్తారు. ఎట్లా వస్తారు? అంబాడుకుంటూ వస్తారు. మళ్ళీ నా మాట నెరవేరకపోతే చూడు మరి వచ్చిన మనసు మార్చుకోరాదు.
గుణం మార్చుకోరాదు. పరాక్రమం వల్ల శూరుని వల్ల దేవునికి తోడుంటాడట వద్దా?